మామిడికాయ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రాములు, పచ్చి మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు ½ స్పూన్, మెంతులు ½ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు ½ కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టొమాటో గుజ్జు ½ కప్పు, చింతపండు రసం 1 కప్పు, పసుపు ½ స్పూన్, కారం 1 స్పూన్, ధనియాల పొడి ½ స్పూన్, జీలకర్ర పొడి ½ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మామిడికాయ చేపల పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలను తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడికాయ ముక్కలు వేసి కాసేపు వేయించి సరిపడా ఉప్పు వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించి అందులో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత కారం, టొమాటో గుజ్జు, చింతపండు రసం, సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి కలిపి కొద్దిగా బెల్లం, కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ చేపల పులుసు రెడీ.